అమలాపురం అండి, మాది వ్యామవరం అండి పక్కనే. మీరు వచ్చారండి, మీరు వస్తున్నారు రాత్రి అమౌంట్లు పడిపోయినాయి. మీరు వచ్చారని ఆ అమౌంట్లు వేసారు. 3 days పడ్డాయండి. 250 సార్లు చూసాము మేము. ఆర్బీకేకి చూసామండి. ఇదే విధంగా గత సంవత్సరం అవుతుందండి. 21 రోజు అన్నారు 1,00,000 3 ఎకరాలండి. అంటే మొలకలు తీయలేదండి, మొలకలు పక్కన పెట్టేసాం, బాగున్నాయి తీసుకున్నారు. గత సంవత్సరం 21 రోజుకి మేము ఆర్బీకే ద్వారా 21 రోజుకి 3 నెలలకి పడలేదండి. మేము ఆర్డీ ఆఫీస్కి వినతి పత్రం ఇద్దామని వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము గొడవ పెట్టుకోవడానికి వెళ్ళలేదండి, రైతులు అరెస్ట్ చేశారు 11 మందినండి. వీరందరం గడి ధర్నా మామూలు కూర్చోలేదండి. మామూలుగా వినతి పత్రం ఆర్డీఓకి ఇద్దామని వెళ్ళినప్పటికి ఆపేసండి. మొత్తం డిపార్ట్మెంట్ మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక జంతువులాగా సగినేపల్లి తీసుకుపోయారు. సగినేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయండి. మళ్ళీ సాయంకాలం వదిలేరండి. మమ్మల్ని ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని, అంటే ఏదో మీటింగ్ ఉంది, మీరు రోడ్డు మీద ధర్నా చేయకూడదు, మేము ధర్నా చేయలేదు సార్ అని చెప్పామండి. అక్కడికి అప్పుడు మీకు స్టేషన్ బెయిల్ ఇస్తున్నామని ఇచ్చేసాను, మమ్మల్ని పంపించేశారు. ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి రైతు పోలీస్ ఏది కారణం అక్కలేదండి. అరెస్ట్ చేస్తా కానీ లాఠీ ఇచ్చి కొడతా కానీ రైతు ఏ కారణం అక్కలేదండి. వాళ్ళకి ఆ కారణం ఈ కారణం లేదండి. రైతుకి అక్కడికి కనపడితే అన్నాడు ఏదైనా వాళ్ళకి బెదిరించకండి, వాళ్ళకి ఏ కారణం అక్కలేదండి. మమ్మల్ని బెదిరించారు వాళ్ళకి ప్రభుత్వం అలా ఉంది. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి 2 లక్షల నుంచి 3 లక్షలు ఇవ్వాలండి. ఆయనకి ఇస్తే లెటర్ ఇస్తాయండి. మనకి ఆ లెటర్ ఎట్టుకొచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇస్తే అండి వాళ్ళు అప్పుడు సబ్సిడీకి అప్లై చేస్తారండి వాళ్ళు.